సార్ వల్లభనేని వంశీకి అసలు చుక్కలు కనిపిస్తున్నట్టే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన ఈ 15 రోజుల రిమాండ్లోనే నాకు ఈ సౌకర్యాలు కావాలి అవి కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ వైఫ్ ఏమో అసలు మా హస్బెండ్కి ఏ పాపం తెలీదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి బాధితులందరూ ఏమో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. సో 10 కోట్ల విలువైన భూమి, అదిగాక హైకోర్టు న్యాయవాది భార్య అంటే అసలు మామూలు విషయం కాదు సార్. ఇన్నాళ్ళ నుంచి ఈ విషయం ఎందుకు బయటికి రాలేదు అంటారు. అండ్ ముఖ్యంగా అసలు వల్లభనేని వంశీ బయటకు వచ్చే ఆస్కారం ఉంటుందంటారా? ఇంకా అసలు ఏం చెప్తారు మీరు? అంటే వల్లభనేని వంశీ గురించి మాట్లాడుకోవాలంటే హైదరాబాదులో కొన్ని అపార్ట్మెంట్లు, ఆ అపార్ట్మెంట్లలో కొంతమందిని పెట్టుకోవడం, ఆ కొంతమంది ఆంధ్రాలో ఆస్తులు కొనటం, ఇట్లా రకరకాల కథలు ఉన్నాయి. ఈ కథల్లో వాస్తవం ఎంత అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఉద్యోగి, ఏదో ఎయిర్ హోస్టెస్ ఏదో అటువంటిది ఫ్లైట్లు పని చేసుకునే ఒక అమ్మాయి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కొన్ని ఆస్తులు కొనటం, కొన్ని భూములు కొనటం, ఇవన్నీ కూడా వల్లభనేని వంశీ ప్రమేయంతో జరిగినాయి అనేది ఇంకొక ప్రధాన ఆరోపణ. మీరు చెప్తున్న 10 కోట్ల ల్యాండ్ కాకుండా ఇటువంటివి చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎప్పటికోప్పటికీ బయటికి రావాలి. ఎట్లా రావాలి? ఎట్లా అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ మీద యాక్షన్ తీసుకుంటే ఇటువంటి నేరాలన్నీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆగిపోతాయని మీరు అడగమాకండి. ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి కదా, ఒక వ్యక్తి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ వల్లభనేని వంశీ అనే వ్యక్తిని ఎట్లా చూడాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా చూడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో ఎట్లా చేశాడో, ఎటువంటి అరాచకాలు అక్రమాలు చేశాడో, ఈ వల్లభనేని వంశీ అనే అతను గన్నవరాన్ని ఒక మోడల్గా తీసుకొని చేశాడు. గన్నవరంలో అంటే మామూలు క్రికెట్ గ్రౌండ్, జగన్మోహన్ రెడ్డిది క్రికెట్ గ్రౌండ్ అయితే వల్లభనేని వంశీది వాలీబాల్ గ్రౌండ్. నేరాలు మాత్రం సేమ్, గ్రౌండ్ ఒకటే మారింది అంతే. ఇక్కడ వల్లభనేని వంశీ మట్టి అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, ల్యాండ్లు కబ్జా పెట్టాడు, అటెంప్ట్ మర్డర్లు చేశాడు, ఆడపిల్లలతోటి వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కొన్ని ఉన్నాయి, బెదిరించాడు. ఒక్క నేరం అంటే భారత న్యాయ సంహితలో ఉన్న నేరాలన్నీ చేశాడు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, కంప్లైంట్లు ఇస్తున్నారు, కంప్లైంట్లు తీసుకుంటున్నారు. ఒక్క చోట ఆగట్లేదు ఈ కంప్లైంట్లు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేయటమే కాదు, ఇప్పుడు నేను ఇంకొక చిన్న డిమాండ్ కూడా ఏంటి అంటే, ఈ సిట్ ఏర్పాటు చేసి ఇప్పుడు దీని మీద ఒక ఇది వస్తుంది కదా, రిపోర్ట్ వస్తుంది, ఇంకా కేసులు ఫైల్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో పీటీ వారెంట్ ఇచ్చారు. ఇంకొక మర్డర్ ప్రయత్నం ఉంది, హత్యాయత్నం, దానికి సంబంధించి కావాలి. ప్లస్ ఇంకొక 2-3 కేసులు, సీరియస్ కేసులు, మర్డర్ కేసులు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు వాస్తవం కాదు అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని ఇప్పుడు సిట్ వేశారు. ఈ సిట్టుకు కూడా కాలపరిమితి విధించాలి. కాలపరిమితి విధించి తొందరగా, ఎందుకంటే ఇందులో పెద్ద వాళ్ళు దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే కంప్లైంట్ ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఆ ఫిర్యాదుదారులు చాలా క్లియర్ కట్గా అన్ని విషయాలు ఆధారాలతో సహా ఇస్తున్నారు. పోలీసులు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ ఆధారాలు కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవటమే. మొత్తం వీళ్ళేమి ఇన్వెస్టిగేట్ కూడా చేయక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పిన కేసు కూడా హైదరాబాదులో ఒక అమ్మాయి సడన్గా అకస్మాత్తుగా చిన్న ఉద్యోగం చేసే అమ్మాయి కోట్లాది రూపాయల ఆస్తులు కొనటం, పొలాలు కొనటం, ఇవన్నీ దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ కంప్లైంట్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఈ ఆధారాలు తీసుకొని పోలీసులు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవటమే. వల్లభనేని వంశీ మీద ఈ నేరం ఒక్కొక్కటి వాటిని ఛార్జ్షీట్లో పెట్టుకుంటూ, ఒక్కొక్క కేసుకు సంబంధించి ఒక్కొక్క ఛార్జ్షీట్ కూడా తొందరగా ఫైల్ చేసుకుంటూ
వెళ్ళటం ఒక్కటే పోలీసుల దగ్గర ఆప్షన్ మిగిలింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక కేసు 2 కేసులు కాదు, నాకు తెలిసి దాదాపుగా ఒక 23-24 కేసులు ఉంటాయి వల్లభనేని వంశీ మీద, చాలా సీరియస్ కేసులు. అందుకని ఈ కేసులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఒక ప్రత్యేక కోర్టును కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక స్పెషల్ కోర్టును కూడా పెట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని రిక్వెస్ట్ చేసి ఒక న్యాయమూర్తిని కూడా ఈ కేసుకి. మీరు అన్నారు కాబట్టి సరిపోయింది. మొన్న ఈ మధ్య కోర్టు కూడా వెల్లడించింది కదా, ప్రజాప్రతినిధుల కోసం త్వరితగతిన పూర్తయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో అందులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్లో పార్ట్గా ఒక ప్రత్యేకమైన కోర్టు న్యాయస్థానాన్ని కూడా పెట్టి ఒక ప్రత్యేకమైన జడ్జిని పెట్టి వల్లభనేని వంశీకి సంబంధించిన కేసులన్నీ కూడా త్వరితగతిన విచారణకు వచ్చేలాగా, పోలీసులేమో ఛార్జ్షీట్ తొందరగా ఫైల్ చేయటం, తర్వాత త్వరితగతిన విచారణకు రావడం, ఆ విచారణ కూడా జాప్యం లేకుండా పూర్తి చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా అరేంజ్ చేసి ఈ కేసులన్నీ దానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక నేరస్తుడు, నేరం నిరూపణ కాలేదు అనుకోండి, వల్లభనేని వంశీ కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు, మళ్ళీ రావచ్చు, గన్నవరంలో మళ్ళీ పోటీ చేయొచ్చు, ప్రజలు ఓట్లు వేస్తే గెలవచ్చు కూడా. లేదు వల్లభనేని వంశీ మీద, ఇప్పుడు వల్లభనేని, మీరు ఇంకొక చిన్న పాయింట్ కూడా మీకు చెప్తాను, వల్లభనేని వంశీ మళ్ళీ బయటికి వస్తాడు, లేదు మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తాడు అన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డికే లేదు. జగన్మోహన్ రెడ్డికే ఆ నమ్మకం కలగట్ల. ఎందుకంటే ఇన్ని నేరాలు చేసిన వాడు ఏదో ఒక నేరంలో ఇరుక్కుంటాడు, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే ఇతను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హుడవుతాడు అని జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ నేర న్యాయశాస్త్రం అంతా కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా అతనికి ఖచ్చితమైన నమ్మకం ఏంటంటే వల్లభనేని వంశీ నేరాల్లో ఇరుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు అందుకనే వల్లభనేని వంశీ భార్యను తీసుకొచ్చి తిప్పుతూ ఉన్నాడు. భార్యని విస్తృతంగా ప్రజల్లో తిప్పటానికి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ వెనక ఉన్న కారణం ఏంటంటే వల్లభనేని వంశీ ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక నమ్మకం అతనికి, అంటే నేరస్తుల మీద నమ్మకం, ఎప్పటికైనా వల్లభనేని వంశీకి శిక్ష పడటం ఖాయం. కాబట్టి ఆల్టర్నేటివ్ క్యాండిడేట్గా వల్లభనేని వంశీ భార్యని రెడీ చేసుకుంటూ ఉన్నాడు, క్యాండిడేట్గా రెడీ చేసుకుంటూ ఉన్నాడు. అందుకని నెక్స్ట్ ఎలక్షన్లకి 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకి వల్లభనేని వంశీ భార్యని వైసీపీ క్యాండిడేట్గా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఆమెను కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఆమె కూడా ప్రిపేర్ అయిపోతూ ఉన్నది. ఆమె కూడా ఇంకా కంటెస్ట్ చేయడానికి ప్రిపేర్ అయిపోతూ ఉన్నది. ఎందుకంటే ఆమె హావభావాలు కానీ, ఆమె హావభావాల్లో ఎక్కడా కూడా భర్త జైల్లో ఉన్నాడు అన్న బాధ మాత్రం ఎక్కడ కనపట్టలేదు. మీకెట్టా తెలుసండి అనొచ్చు, మనకు చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఆమెకి ఎక్కడా కూడా అటువంటి బాధ ఏమీ లేదు. నెక్స్ట్ క్యాండిడేట్ నేను అన్న ఉత్సాహంలోనే ఆమె కనపడుతూ ఉన్నది. ఆమె ఫేస్లో అదే ప్రతిబింబిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చెప్పాడు కూడా, ఇంకా మీ ఆయన బయటకు వచ్చే అవకాశం లేదమ్మా, అందుకని నువ్వే పోటీ చేయాల్సి ఉంటుంది, నీ దగ్గర బాగా డబ్బులు కూడా ఉన్నాయి, నువ్వు ఈసారి ములాఖాతులకి వెళ్తుంటావు కదా, వెళ్ళినప్పుడు డబ్బులన్నీ ఎక్కడ పెట్టాడు, ఆస్తులు ఎక్కడున్నాయి అనేది మీ ఆయన్ని అడిగి తెలుసుకొని నువ్వు రెడీగా ఆర్థికంగా కూడా నువ్వు బలంగా ఉండాలి, బలంగా ఉంటే నాకు ఖర్చు తప్పుతుంది అని జగన్మోహన్ రెడ్డి ఆమెకి చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఇంకా కంటెస్ట్ చేయడానికి ఇంక ఉండదు. పాపం జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. అందుకని నెక్స్ట్ క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి రెడీ చేసుకుంటున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా వల్లభనేని వంశీ బయటికి రాడు అని ఒక డౌట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.